హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ మనకి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ నుంచి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే అయిపోయాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఆఫ్ ఐపీ మార్చ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇయర్ సంబంధించి థియరీ హాల్ టికెట్, సెకండ్ ఇయర్ థియరీ హాల్ టికెట్, అలాగే బ్రిడ్జ్ కోర్స్ యొక్క హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేశారనమాట. ఇక్కడ 3 లింక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. సో మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ మీద క్లిక్ చేయండి, సెకండ్ ఇయర్ మీద. అలాగే బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్ ఎవరున్నట్లయితే బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి దాని మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు క్లిక్ చేయండి. మీకు వెబ్సైట్ లింక్ అనేది డైరెక్ట్ డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. మీరు సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లింక్ మీద వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాను అనుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఫస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎస్ఎస్సి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. లేకపోతే మీకు హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి హాల్ టికెట్ ఉంటుందో సో హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. లేదంటే 10th క్లాస్ మార్క్స్ ఉన్న హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మీకు సరిపోతుంది అనమాట. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ మంత్ ఇయర్ అని చెప్పేసి సో ఈ ఫార్మాట్ అయితే ఉండాలన్నమాట. అంటే డేట్ రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ బర్త్ ప్లేస్ లో 21 అని చెప్పి రాసి ఒక నా డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను. ఆ తర్వాత కొంచెం మైనస్ లాగా పెట్టి ఆ తర్వాత 04 పెట్టి ఆ తర్వాత ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ అయితే రాయాలి. ఇది ఫస్ట్ ఇయర్ అనమాట. సో సెకండ్ ఇయర్ కూడా చూద్దాం. అలాగే సెకండ్ ఇయర్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంది. సో రోల్ నెంబర్ అడుగుతున్నారు, లేకపోతే ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో అంటే మీకు ఇక్కడ సెకండ్ ఇయర్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదు అనుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినా సరే మీకు ఏది సరిపోతుంది అనమాట. అప్పుడు మీకు సెకండ్ ఇయర్ సంబంధించి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తారు. సేమ్ మళ్ళీ డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్ లో అయితే మీరు ఎంటర్ చేస్తారనమాట. దాంతో పాటు బ్రిడ్జ్ కోర్స్ చేసే వాళ్ళకి కూడా ఇక్కడ సేమ్ ఫార్మాట్. సో బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటారు. మీ 10th క్లాస్ మార్క్స్ ఏమైనా ఉంటుంది కదా దాని మీద ఉన్న ఎగ్జామినేషన్ నెంబర్ లేకపోతే ఏదైతే ఇంటర్ సంబంధించిన రోల్ నెంబర్స్ ఎంటర్ చేసి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్ క్లిక్ చేస్తే చాలు. మీకు హాల్ టికెట్ అనేది పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి ఎలాంటి ప్రిన్సిపల్ సిగ్నేచర్ కూడా అవసరమే తెలియదండి. ఇప్పుడు సింపుల్ గా ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేకపోయినా సరే సరిపోతుంది అనమాట. సో మీకు ఈ హాల్ టికెట్స్ అయితే మీరు ఫైనల్ ఎగ్జామినేషన్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. సో ఇది మీకు తెలంగాణ ఇంటర్మీడియట్ సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ అయిన లేటెస్ట్ అప్డేట్. సో ఇలాంటి మరిన్ని ఇంటర్మీడియట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే మన దీంతో పాటే ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు హాల్ టికెట్ కింద. ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎవరైనా సరే ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి వీడియో కావాలనుకున్నట్లయితే మనకి టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మెసేజ్ చేసినట్లయితే ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చి సో పర్సనల్ మెసేజెస్ అనుకోండి మీ హాల్ టికెట్ నెంబర్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కానీ నేను ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు చదివి మొత్తం క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చెప్తాను కదా మరిన్ని ఇంటర్మీడియట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. బాయ్.